హీరోలు హిట్ల కోసం రకరకాల సినిమాలు ట్రై చేస్తున్నారు. కానీ అజిత్ మాత్రం పెద్దగా ప్రయోగాలు చేయకుండానే ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాడు. అయితే ఈసారి ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మరోసారి సంక్రాంతి రిలీజ్ ని కన్ఫర్మ్ చేసింది. మరి మైత్రి యూవీ మధ్య పోటీలో గెలిచే ఛాన్స్ ఎవరికో? ఎక్స్పెరిమెంట్స్ చేయకపోయినా ఫ్యాన్స్ కి నచ్చే సినిమాలు చేస్తున్న అజిత్ ఈసారి మాత్రం జస్ట్ ఫర్ ఎ చేంజ్ 3 డిఫరెంట్ యాంగిల్స్ చూపించబోతున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీగా వస్తున్న సినిమా నుంచి లేటెస్ట్ గా అజిత్ సెకండ్ లుక్ రిలీజ్ అయింది. ఫస్ట్ లుక్ తోనే అదరగొట్టిన అజిత్ క్రేజీగా ఉన్న సెకండ్ లుక్ తో సినిమా మీద క్యూరియాసిటీ పెంచేశారు. అయితే ఈ లుక్ తో పాటు మరోసారి పొంగల్ రిలీజ్ కన్ఫర్మ్ చేశారు అజిత్. అదిక్ రవిచంద్రన్ కాంబినేషన్ లో మైత్రి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రామోజీ ఫిలిం సిటీలో షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం వేరే షెడ్యూల్ కంటిన్యూ చేస్తోంది. ఈ మధ్య కాలంలో సినిమా రిలీజ్ కి వారం ముందు కూడా పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి. అలాంటిది మైత్రి మాత్రం తన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాని సంక్రాంతికే రిలీజ్ అని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆల్రెడీ అదే టైంలో తెలుగులో యూవీ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర రిలీజ్ అనౌన్స్ చేసింది. సంక్రాంతి వార్ ఈసారి చిరంజీవి అజిత్ కాకుండా మైత్రి యూవీ మధ్య ఉండేలా కనిపిస్తోంది. అజిత్ కి తెలుగులో అంత మార్కెట్ లేదు, కానీ మైత్రి సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేయడంతో ఎంతో కొంత విశ్వంభరాకి ట్రబుల్ అని అంటున్నారు ఫ్యాన్స్. 2023 సంక్రాంతికి తునివు సినిమా రిలీజ్ చేశారు అజిత్. మళ్ళీ 2025 సంక్రాంతి బరిలోకి గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని దింపుతున్నారు అజిత్. మరి ఈసారి రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.